శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన బాలింత రాజేశ్వరి మృతదేహం ఎర్రముఖం గ్రామ సమీప జీడి తోటల్లో లభ్యమైంది. మృతురాలు కన్నవరం మందస మండలం పిడి మందస. ఆమె గత 5 రోజుల క్రితం మందస పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు భర్త ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉండగా ఆమెకు 6 నెలల పాప ఉంది. ఇటీవల కాలంలో పాలవలసలో జరిగిన సంబరాల్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 25 ఏళ్ల రాజేశ్వరి మృతదేహంపై ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన బాలింత రాజేశ్వరి మృతదేహం ఎర్రముఖం గ్రామ సమీప జీడి తోటల్లో లభ్యమైంది. మృతురాలు కన్నవరం మందస మండలం పిడి మందస. ఆమె గత తెల్లారి 8-9 తాళపత్రి వెళ్ళింది. అటు 3 గంటలకు 4 గంటలు అరిపారు మీరు ముగ్గురు వెళ్ళిన అలా బైక్ మీద వెళ్ళిపో మా పాపకి బస్సు ఎక్కించారు అన్నారు, కానీ ఎక్కించారో నాకు తెలియదు. ఆ ముగ్గురు ఎవరండి? మా పాపది కృష్ణుడు కూతురు కొడుకు. ఎక్కించారో ఎక్కలేదు నాకు తెలియదు. అక్కడ నుండి ఫోన్ ఇస్తే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళలేదు, ఇంకో ఏదో పని చూసినాం. అక్కడ నుంచి జాగ్రత్త ఉన్నాం. నోటేసి హ్యాండ్ మొత్తం దానికి పరిగెడుతున్నాం. ఇంతవరకు నిన్న 9-8 తెలిసింది వచ్చిన. ఎవరి మీద అనుమానాలు ఏమన్నాయి మీకు? ఉన్నాయి, అనుమానం ఉన్నాయి. అంటే వాళ్ళే ఏమో చేసి ఉంటారు అనుకుంటుంటారా? అదే ఎవరి మీద అనుమానం ఉన్నాయి? బస్సు ఎక్కించారు కదా వాళ్ళిద్దరు, అన్నం లబ్జల్లు మరి అంబుగాము మధ్య ఢిల్లీలో ఇది రామకృష్ణపురము పోస్టున్నాం. వాళ్ళు ఏమవుతారు మీకు? నాకేటి కాదు. వాళ్ళతో పాప ఎందుకు వెళ్ళింది? వాళ్ళతో పాప వెళ్ళదు, వీళ్ళతో వెళ్ళింది కదా. ఈ ఇద్దరితో శ్రీకృష్ణుడు కూతురుతో ఎదిరిండు. వాళ్ళు బంధువులే. మా పాప ఆడపడుచు పాపని బాబు ఇద్దరు రోజు వస్తుంటారు చేస్తుంటారు. అవే వాళ్ళు ఏంటంటే బండి మీద తిప్పలు అని చేసారు. అప్పుడు వాళ్ళు ఇద్దరు అందరూ బండి మీద వెళ్ళిపోండ్రు. మా పాపకి బస్సు ఎక్కింది మనిషి అన్నారు మాకు తెలియదు. పాప బస్సు ఎక్కించి ఎక్కడికి వెళ్ళడానికి? పాలవలస. పాలవలస ఏమి? అత్తూరింటికి. నీ పేరు? నా పేరు ముందు చేస్తున్నాను.